ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మార్కో సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. యేసు విశ్వాస శక్తిని చూపడం. ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండడం గమనించాడు. పేతురుకు యేసు అన్న మాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, రబ్బీ, అదిగో చూడండి, మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, దేవుణ్ణి విశ్వసించండి, ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో వెళ్ళి సముద్రంలో పడు అని అంటే అలాగే సంభవిస్తుంది. అందువల్లే నేను చెప్పేది ఏమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకు అదే లభిస్తుంది. అంతేకాక మీరు ప్రార్థించడానికి నిల్చున్నప్పుడు మీకు ఎవరితోనన్నా విరోధం ఉంటే అతన్ని క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు. యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించడం. యేసు ఆయన శిష్యులు యెరూషలేం చేరుకున్నారు. ఆయన మందిరావనంలో నడుస్తూ ఉండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయన్ని, ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయడానికి అధికారం ఎవరు ఇచ్చారు అని అడిగారు. యేసు సమాధానంగా, నన్ను ఒక ప్రశ్న అడుగునివ్వండి, దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్తాను. యోహాను బాప్తిస్మం పరలోకం నుంచి వచ్చినదా లేక మానవుల నుండి వచ్చినదా? సమాధానం చెప్పండి అన్నాడు. వాళ్ళు ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, మనం పరలోకం నుండి అని అంటే, మరి అలాగైతే మీరు యెహోవాను ఎందుకు నమ్మలేదు అని అడుగుతాడు. మనం మానవుల నుండి అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటం వల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు. కనుక వాళ్ళు మాకు తెలియదు అని సమాధానం చెప్పారు. యేసు, అలాగైతే నేను కూడా ఇవి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.